నీలిమా, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూనే ఉంది. అనేక విషయాల్లో ఇది అది అని కాదు, ఇప్పుడు కూడా అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా భూ సంతర్పణకి తెర తీసింది. మరి వాళ్ళు ఎన్నో ఎకరాలను కట్టబెట్టినట్టుగా మనకి వార్తలు వస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. రైట్, చూద్దాం. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం భూ సంతర్పణ చేసింది. 375 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు 1725 ఎకరాలను కట్టబెట్టింది. ఈ నెల 17వ తేదీన ఇంధన శాఖ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొత్తపాడులో 1350 ఎకరాలు 225 మెగావాట్ల సోలార్ డీసీ ప్లాంట్లు, అలాగే అనంతపురం జిల్లా తలారి చెరువు, నంద్యాల జిల్లా బోయల ఉప్పలూరు, కడప జిల్లాలో 150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాము అంటూ క్లీన్ ఎనర్జీ సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కు దరఖాస్తు చేసింది. ఎకరాకు 5 లక్షలు లేదా ఏటా 31,000 చొప్పున అద్దెకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి 2 ఏళ్లకు 5% చొప్పున అద్దె పెంచాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన జూన్ 4వ తేదీన గాని ఫలితాలు వెలువడవు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది. ప్రభుత్వం విధాన నిర్ణయాలేవి తీసుకోకూడదు. అయినా సంప్రదాయేతర ఇంధన వనరుల్ని కేంద్రం ప్రోత్సహిస్తోందన్న మిషతో జగన్ సర్కార్ భూ సంతర్పణ నిర్ణయం తీసుకోవడం ఇంధన రంగ నిపుణుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఓవైపు కోడ్ అమలు, ఇంకోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తథ్యమంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో క్లీన్ ఎనర్జీకి ఏకంగా 1725 ఎకరాలు కట్టబెట్టడాన్ని తప్పుబడుతున్నారు. అస్మదీయుల కోసమే ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఫలితాల ముంగిట ఇంత హడావిడిగా క్లీన్ సంస్థకు భూపందారం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. వెబ్సైట్ లో వెతికితే క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ను 2021 జూలై 12వ తేదీన కేవలం ₹1,00,000 పెట్టుబడితో స్థాపించారు. అంటే ఈ కంపెనీ పెట్టి 3 ఏళ్లైనా పూర్తి కాలేదు. ఇది ఢిల్లీ పారిశ్రామిక వాడలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అరుణ్ త్రిపాఠి, సితాంశు రప్తోగి డైరెక్టర్లుగా ఉన్నారు. కంపెనీ కార్యకలాపాలు అంతంత మాత్రమే. ఆర్థిక లావాదేవీలు కూడా పారదర్శకంగా లేవు. లక్ష పెట్టుబడితో దాదాపు 2 ఏళ్ల 10 నెలల కింద స్థాపించిన కంపెనీకి 1725 ఎకరాలు కట్టబెట్టడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా భూ సంతర్పణ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రభుత్వం ఎందుకని ఈ భూ సంతర్పణ చేసింది? దీనికి సంబంధించి మతలబు ఏంటి? అసలు పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఊరు పేరు లేని కంపెనీలకు నిబంధనలు అతిక్రమించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న తరుణంలో అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ అనే సంస్థకి 1725 ఎకరాలు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు 2 సంవత్సరాల క్రితం పెట్టిన ఈ కంపెనీ ₹1,00,000 పెట్టుబడితో ఢిల్లీ పారిశ్రామిక వాడే అడ్రస్ చూపిస్తున్నారు. ఈ క్లీన్ ఎనర్జీ సంస్థకి మామూలుగా అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఉండి తీరాలి. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ సంస్థకి 1725 ఎకరాలు భూ సంతర్పణ చేసింది. కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఎకరా 5 లక్షలు. ఇందులో కూడా చాలా ఉదారంగా వ్యవహరించారు. ఎకరా 5 లక్షలు లేకుంటే ఏడాదికి 31,000 అద్దెకి అప్పగించాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై పలు రాజకీయ పక్షాలు, ముఖ్యంగా విపక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి. ఆ కంపెనీ పెట్టి 3 ఏళ్లు కూడా కాకముందే ₹1,00,000 పెట్టుబడితో ఈ క్లీన్ ఎనర్జీ సంస్థను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పారిశ్రామిక వాడలో దీని అడ్రస్ ఉంది. అదేవిధంగా నంద్యాల జిల్లా కొత్తపాడులో 1350 ఎకరాలులో 225 మెగావాట్ల సోలార్ డీసీ ప్లాంటు, అనంతపురం జిల్లా తలారి చెరువు, నంద్యాల జిల్లా బోయల ఉప్పులూరు, కడప జిల్లాలో 150 మెగావాట్లు పవన విద్యుత్ ప్రాజెక్టును 375 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామంటూ క్లీన్ ఎనర్జీ సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కు దరఖాస్తు చేసింది. అయితే ఎకరా 5 లక్షలు లేదా 31,000 సంవత్సరానికి అద్దె ఇవ్వాలి అని చెప్పి సూచించడం ఇవన్నీ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం అని చెప్తున్నారు. ఒకవేళ కేబినెట్ లో ఆమోదం పొందినప్పటికీ భూ సంతర్పణ చేయాలి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ప్రకారం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా ఈ నెల 17వ తేదీన
ఇంధన శాఖ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. దీంతో పాటు ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదు అని చెప్పి కూడా పలు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము అని చెప్తున్నారు. ఊరు పేరు లేని కంపెనీలకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిని కట్టబెట్టడం ఇది నిబంధనలకు విరుద్ధము అని చెబుతున్నారు. పైగా ఇంధన శాఖ కూడా ఈ విధంగా ఎలా ఉత్తర్వులు ఇస్తుంది అని చెప్తున్నారు. అధికారులు కూడా దీనికి కనీసం తలోపటం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకొని దాన్ని అమలు జరపాలని కోరినప్పటికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న సమయంలో దీన్ని అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇంధన శాఖ అధికారులన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఇంధన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడువుగా 1725 ఎకరాల భూ సంతర్పణ చేయడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.